ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించేటువంటి ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధిలోని దేవుడి లేఖనాలు వినడం ద్వారా గొప్ప నెమ్మది పొందాలని కోరుకుంటూ ఉన్నాను. లోకసువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోచు సమరయ గలిలయ మధ్యగా వెళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకోండి అని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదం మీద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగ్గుపడలేదా అని చెప్పెను. ప్రభువు అయితే నీ జీవితంలోకి వస్తారు, అద్భుతములు జరిగిస్తారు, ఆశ్చర్యకార్యాలు కూడా నువ్వు చూస్తావు. అవి అన్ని చోట్లకి వ్యాపిస్తాయి, కానీ ఇది పూర్తి పరిచర్య కాదు. ఈరోజు పూర్తి పరిచర్య ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఉన్నారు. వాక్యం సమృద్ధిగా నీలోనికి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు శుద్ధీకరించబడతావు, నీ కుదురుబాటు వస్తుంది, ప్రతి దాని గురించి నువ్వు గ్రహింపు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమై నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు. కనుక ఈరోజు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగితే కాదు, దేవుని సంకల్పం అంతా ప్రతి వ్యక్తి తెలుసుకోగలగాలి. దేవుని సంకల్పము సంపూర్ణంగా వారు తెలుసుకునేటంత వరకు సమృద్ధినటువంటి వాక్యం వారికి అవసరమైంది. కనుక ఎక్కువ మంది అద్భుతాల గురించి, ఆశ్చర్యకాల గురించి ఆశ్చర్యపడుతూ ఉంటారు. వారు దాని మీద దృష్టి పెడుతూ ఉంటారు. అందుకే దైవసేనకు పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. కానీ ఈరోజు దేవుని సంకల్పం అంతా మీరు తెలుసుకోవాలని ప్రభువు అయితే కోరుకుంటూ ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండేది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించడని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరి శిష్యులను తమ ఎట్టు ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీరైనా బయలుదేరు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషుడికి మానక బుద్ధి చెబుతానని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. కనుక ఆయనైతే సమృద్ధి అయినటువంటి కృపావాక్యానికి క్షేమప్రీతి కలుగజేయని మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని అయితే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మాత్రమే కాదు, కానీ ఈరోజు నువ్వు అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగా కలిగి ఉండడానికి ఆయన లేఖనాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆయన సంకల్పం అంతా నువ్వు తెలుసుకోగలగాలి. అందుకే ఆయన కానా పెళ్లి విందుకి వెళ్ళినప్పుడు అక్కడ బాణలు నీటితో నింపినప్పుడు, అంచుల మట్టుకు నింపినప్పుడు, అతని చేతులు ఉంచినప్పుడు అవి ఎలాగైతే ద్రాక్షరసంగా మారాయో, అనేకులుగా మధురంగా అనిపించాయో, అలాగే అంత సమృద్ధి అయినటువంటి వాక్యం దేవుడు నీ జీవితంలో కుమ్మరించాలని కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి వాక్యం సమృద్ధిగా నీలోని కుమ్మరించబడేలాగా నువ్వు దైవసన్నిధిలో కనిపెట్టినట్లయితే అద్భుతాలు ఆశ్చర్యకారులన్నీ ఒక ఎరువు లాంటివే, కానీ సమృద్ధి అయినటువంటి వాక్యం అయితే నిన్ను కుదురుస్తుందని నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చూడగలుగుతావు. కనుక ఈరోజు పరిచర్య అనేది పూర్తి కావాలి. అందుకే యేసుప్రభు చెప్తూ ఉన్నారు, లోకసువార్త 17వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయనే నీకు సమృద్ధి అయినటువంటి వాక్యం అనుగ్రహించి నేను స్థిరపరచును గాక. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ లేఖనాలు వింటున్నటువంటి వారందరి జీవితంలో లేఖనాలు ప్రకటించబడుతుండగా, ఏకీవిస్తుండగా అద్భుతాలు జరగచ్చు, కానీ ఆ వాక్యం ప్రతి ఒక్కరిలో స్థిరపరచబడినట్లుగా కృప దయచేయండి. అటువంటి శ్రద్ధ ప్రతి ఒక్కరూ తీసుకునేలాగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.